ముందుగా కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకొని అలాగే చింతపండు పులుసు వేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయ పూర్తిగా పిండేసుకోవాలి. తర్వాత పొడుగ్గా చీలుకున్న 5-6 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ చేపల పులుసు రెడీ. ఈ నిమ్మకాయ చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.